భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల్లో టెక్నోక్రాట్ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారిని మనం అభివర్ణించవచ్చు. ఈయన వారసత్వాన్ని గురించి చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, దానిని గురించి విశ్లేషణ జరుగుతూ ఉంది. ఈయన వారసత్వం భారతదేశానికి ఎంతవరకు ప్లస్గా ఉంది, వారసత్వంలో ఏమైనా కొంత దేశానికి నష్టం జరిగిందా, ఈ అంశాలను మనం ఈ ఐవైఆర్ టాక్స్లో పరిశీలిద్దాం. ముందుగా ఆయనకు శ్రద్ధాంజలి. ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప ఎకనామిస్టు, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఎకానమిస్టు. ఆయనను ఈరోజు మనం కోల్పోయాం. పరిపూర్ణ జీవితంతో ముందు ఒక టీచర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ పైన ఎకనామిక్ అడ్వైజర్గా, ఆర్బీఐ గవర్నర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఉండి తన ప్రస్థానాన్ని ముగించాడు. ఆ పైన కూడా రాజ్యసభ మెంబర్గా చాలా యాక్టివ్గా పార్లమెంట్లో దాంట్లో ఉన్నాడు. ఈయన వారసత్వాన్ని మనం 3గా విభజించి పరిశీలించాలి. 1 వ్యక్తిగతం, 2 ఆర్థిక మంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు, ప్రధానమంత్రిగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు. 3టిని ప్రత్యేకంగా మనం గమనిస్తే ఓవరాల్గా ఈయన పర్సనాలిటీని, ఈయన దేశానికి చేసినటువంటి సేవలను మనం విశ్లేషించవచ్చు. విశ్లేషించినప్పుడు కొంత ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనం గుర్తించవచ్చు. మొట్టమొదట వ్యక్తిగతంగా ఒక టీచర్గా, ఒక ప్రొఫెసర్గా ఆయన యొక్క వారసత్వం. ఆయనతో ఆ రోజుల్లో పనిచేసిన వాళ్ళు కానీ, ఆయన స్టూడెంట్స్ కానీ ఆయన్ను చాలా గొప్పగా ఎవాల్యుయేట్ చేస్తారు. మొట్టమొదటిది సింప్లిసిటీ, రెండోది ఎటువంటి భేషజాలు, అహంభావం లేకపోవటం, అట్ ది సేమ్ టైం బ్రిలియన్స్. ఈ 3టికి ఆయన చాలా గొప్ప వ్యక్తి. పాకిస్తాన్లో ఈరోజు భాగమైనటువంటి ప్రాంతం నుంచి వచ్చి పంజాబీ మీడియం, ఉర్దూ మీడియంలో చదివాడు. ఇంగ్లీష్ కూడా కాదు. తన విద్య ముగించుకొని ఆ పైన పంజాబ్ యూనివర్సిటీలో చేసి నెమ్మదిగా ఎదిగి ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్లో చదివి ఆ పైన తిరిగి వచ్చిన తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో ఆ పైన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 2 ఏళ్ళు టీచింగ్ చేశాడు. దాని గురించి అమిత్ మిత్రా అని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నట్ట. వాళ్ళ ఫోటో ఒకటి పెట్టి కామెంటరీ పెట్టాడు. అందరూ ప్రొఫెసర్లు కింద కూర్చొని ఉంటే ఈయన ఆ ఫేర్వెల్ ఫంక్షన్కి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా వచ్చి స్టూడెంట్స్ మధ్యలో నిలబడి ఫోటోలో నిలబడ్డాడు. అంటే అది ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. పెద్దగా తన యొక్క ఇంపార్టెన్సు, తనను గుర్తించాలి అనేటటువంటి ఈ భేషజాలు లేనటువంటి వ్యక్తి అనేటటువంటిది చాలా బాగా ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. రెండోది, ఈయనను గురించి ఒక గొప్ప కామెంటు ఆ రోజుల్లో పివి నరసింహారావు గారి పర్సనల్ సెక్రటరీగా ఉండే రాము దామోదరన్ గారు చేశారు. ఆయన ఇప్పుడు జస్ట్ జాయిన్డ్ యాజ్ పర్సనల్ సెక్రటరీ టు పివి నరసింహారావు గారు. ఈయన ఎఫ్ఎంగా వచ్చాడు. వచ్చి వెంటనే రాగానే అప్పుడు ఇంకా ఎకనామిక్ రిఫార్మ్స్ అవసరం, ఇంక నెత్తి మీద కత్తి లాంటివి ఆ ఎకనామిక్ రిఫార్మ్స్. సో వెంటనే రూపాయిను డివాల్యూ చేయటం జరిగింది. రూపాయిను డివాల్యూ చేయటంతో ఏమవుతుందనంటే, ఎవరికైనా గనక ఇతర దేశాల్లో గనక ఫారిన్ కరెన్సీలో అసెట్స్ ఉంటే వాటి వాల్యూ పెరుగుతుంది. సో వెంటనే ఈయన రాము దామోదరన్ దగ్గరికి వచ్చి ఒక చెక్ ఇచ్చి, ఇది నాకు ఫారిన్ కరెన్సీస్లో ఉన్న అసెట్స్ ఈ డివాల్యుయేషన్ వలన వచ్చినటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్కు సమానం, దీనిని ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో జత చేయండి అని ఇచ్చిపోయినట్టు. అది ఎవరికి తెలియదు, ఆయన చెప్పుకోలేదు. ఈరోజు రాము దామోదరన్ గారు చెప్పారు కాబట్టి మనందరికీ తెలుస్తుంది. అది ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. రెండోది అబ్సల్యూట్ ఇంటెగ్రిటీ. ఎక్కడా కూడా పర్సనల్ కరప్షన్ ఆయనకు ఆపాదించేటటువంటి అవకాశం లేనటువంటి గొప్ప వ్యక్తి. సో ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని మనం మన్మోహన్ సింగ్ గారి
ద్వారా మనం చూడటం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి మనం ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పీరియడ్ గురించి పరిశీలిద్దాం. సరే, అదే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి కావటం, అప్పటికే చంద్రశేఖర్ గారి టైంలో భారతదేశం నుంచి బంగారాన్ని తరలించి ఇంగ్లాండ్లో పెట్టి కొంత అప్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా వచ్చాడు. అంతకుముందు చేసినటువంటి సోషలిస్ట్ విధానాలు, వాటి వల్ల క్యుములేటివ్గా వచ్చినటువంటి ప్రాబ్లం ఆ రోజు బయటపడింది. సో ఇంకా ఎటువంటి ఛాయిస్ లేదు. ఎకనామిక్ రిఫార్మ్స్ చేసి ఈ మొత్తాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆయన ఆలోచించి ఎవరు బాగుంటారని ముందు ఐజీ పటేల్ గారిని అడిగితే, ఆయన నాకు వయసు పెరిగింది, నాకు కుదరదు అన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని పిలవటం జరిగింది. పిలిచిన తర్వాత ఆయన తప్పకుండా ఈ భారతదేశపు ఆర్థిక వ్యవస్థను ఒక మంచి పునాది మీద పెట్టి రివైవ్ చేశాడు. దాంట్లో నిస్సందేహంగా అది గొప్ప కాంట్రిబ్యూషన్. కానీ కొంతమంది ఈ మొత్తం మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం పివి గారిది ఏమీ లేదన్నట్టుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది సరికాదు. మరి ఇదే లిబరలైజేషన్కు ఈయన కట్టుబడిన ఆర్థికవేత్త అయితే ఈ పంథాలో సంస్కరణలు తీసుకురావటానికి ఆయన ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నప్పుడు ప్రయత్నం చేయలేదు, ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ప్రయత్నం చేయలేదు, కేవలం ఇప్పుడు ఎఫ్ఎంగా వచ్చిన తర్వాత మాత్రమే చేశాడు. కాబట్టి ఆయనకే పూర్తిగా దీన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, పివి గారి వ్యక్తిత్వము, ఆయన ఇంటలెక్టు తెలిసిన వాడెవరు దీని పూర్తి క్రెడిట్ను మన్మోహన్ సింగ్కు ఇవ్వలేరు. ఎందుకంటే పివి గారు ఆ క్లిష్టమైన ఆర్థిక విధానాన్ని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తాడే కానీ అది ఇంకోళ్ళ నెత్తి మీద పెట్టేసి మీరే చేసుకోండి అని చెప్పే విధానం కాదు ఆయన. ఏదైనా కానీ అంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఎవరో క్వశ్చన్ వేశారు, ఏంటి మీరేం చేస్తున్నారంటే పివి గారు దానికి ఇచ్చిన రిప్లై నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లు, ఎక్స్చేంజ్ రేట్లు, వీటి గురించి అధ్యయనం చేస్తున్నానని చెప్పాడు. సో దాని మీద ఫుల్ గ్రిప్ లేకుండా ఆయన జస్ట్ లైక్ దట్ పంపించిన ఫైళ్ళు సంతకాలు పెట్టి దానివల్ల మొత్తం క్రెడిట్ మన్మోహన్ సింగ్ గారికి వస్తుందనుకోవటం పొరపాటు. ఇది ఇద్దరూ కలిసి చేసినటువంటి ఒక గొప్ప విధానం. కానీ ఇవి చాలా క్లిష్టమైన నిర్ణయాలు, ప్రజలకు ఆమోదయోగ్యం ఆ రోజు కానటువంటి నిర్ణయాలు. అందుకని రాజకీయ నాయకుడిగా అది తన నెత్తిన కాకుండా ఈయన నెత్తిన వేసి ఉండొచ్చు. అది పాసిబుల్. ఎందుకంటే దానివల్ల కొంతవరకు ఆ బ్లేమ్ కూడా తనకు రాకుండా చూసుకోవడానికి పివి గారు చేశారేమో కానీ, బట్ ఓవరాల్గా ఈ ఆర్థిక సంస్కరణలు ఆ రోజు జరిగిన దాంట్లో మాత్రం మేజర్ పాత్ర తప్పకుండా ముఖ్యమంత్రి గారిదే ఉంటుంది. ఆయనకు అసిస్ట్ చేసినంత వరకు ఎఫ్ఎం గారి పాత్ర ఉంటుంది. కానీ మొత్తం ఈయనే చేశాడన్నట్టుగా ఒక యాంగిల్ను ప్రొజెక్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం మాత్రం కరెక్ట్ కాదనేది నా భావన. అది ఆయన ఎఫ్ఎంగా ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్. ఇక ప్రైమ్ మినిస్టర్గా 10 ఏళ్లలో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఒకటి, ఆయనకున్న రిస్ట్రిక్షన్స్ ఏంటి? అది కూడా మనం పరిశీలించాలి. మొట్టమొదటిది అది కోయలిషన్ గవర్నమెంట్. సో చాలా వివిధ పార్టీలు వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను కూడా సంయమనం చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా పెద్ద రిస్ట్రిక్షన్. రెండోది రిమోట్ కంట్రోల్. ఈయన కేవలం ఫేసే కానీ పర్సనాలిటీ కాదు. దీనంతా వెనక నుంచి డైనాసిటీ, సోనియా గాంధీ వాళ్ళ డైనాసిటీ కంట్రోల్ చేస్తున్నారు. ఆ కంట్రోల్ చేసుకోవటానికి విధానంగా ఐ థింక్ ఎన్జేసీ అని ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి పెట్టి దానికి చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉంది. సో మేజర్ ఇనిషియేటివ్స్ అన్నీ ఆ ఎన్ఏసీ ద్వారా చేయటం జరిగింది. మరి అవన్నీ ఈయన అంగీకరించి ముందుకు తీసుకుపోయినాడా, ఇంకా తను అక్కడ ఉన్నాడు కాబట్టి తీసుకొని పోయినాడా అనేది ఆయనకే తెలియాలి. బట్ అవి కొన్ని చాలా మంచి ఇనిషియేటివ్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఎంజీఎన్ఆర్ఏ ఇవన్నీ కూడా ఆ పీరియడ్లోనే జరిగాయి. కానీ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత కరప్షను, లంచగొడితనం కూడా ఈ పీరియడ్లోనే, ఆ 10 సంవత్సరాల్లోనే జరిగింది.
మీకు ఏషియన్ గేమ్స్కు సంబంధించినటువంటి స్కాములు కానీ, కోల్ స్కాములు కానీ, అన్ని స్కాములు ఈ పీరియడ్లో పెద్ద ఎత్తున జరిగాయి. చేసిన వాళ్ళందరూ ఈయన కింద చేశారు, ఈయన ముక్కు కింద చేశారు. ఈయనకు దాంట్లో ఎటువంటి షేరు ఉండదు, పర్సనల్గా ఆనెస్ట్. కానీ అంత లెవెల్లో కరప్షన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వానికి అధిపతిగా బాధ్యత మాత్రం ఈయనకు కూడా తప్పకుండా వస్తుంది. ఈ పీరియడ్లో మ్యాక్సిమం ఎకనామిక్ గ్రోత్ అయితే ఉన్నది, దాన్ని ఎవరూ కాదనలేరు. అంతకుముందు అంత తర్వాత వచ్చిన దానికన్నా కూడా మ్యాక్సిమం 8% ఆర్ సో ఎకనామిక్ గ్రోత్ జరిగింది. కానీ దీంట్లో ఒక చిన్న పాయింట్, ఈ పీరియడ్లోనే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్థక ఆస్తులు పెద్ద ఎత్తున బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ క్రియేట్ చేసుకున్నాయి. ఇందువలన రాజకీయ నాయకులు టర్న్ బిజినెస్ మెన్ వాళ్లకు అప్పులు ఇవ్వటం ద్వారా ఆ రోజులో హూ ఈజ్ హూ అనేటటువంటి ప్రతి రాజకీయ నాయకుడు ఒక కంపెనీ పెట్టి బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నాడు. ఆ పైన కట్టలేదు, ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్తో ప్రాజెక్ట్స్ను ముందుకు తీసుకుపోవడం జరిగింది. దానివల్ల వచ్చిన నిరర్థక ఆస్తులన్నీ కూడా ఈ 10 ఏళ్లలో వచ్చినవి. అవి బాగా ఎకానమీని దెబ్బతీశాయి. రెండవది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్గా చేరినటువంటి చైనా 2003-4 నుంచి 15 లోపల ప్రపంచానికి మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారైపోయింది. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, దానికి కావాల్సిన స్కిల్స్ను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, ఆహ్వానించుకొని ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకున్నారు. దాంతో భారతదేశానికి చైనాకు మధ్య ఉన్న వ్యత్యాసం విపరీతంగా పెరిగింది కూడా ఈ 10 సంవత్సరాల్లోనే. మరి భారతదేశం ఆ పని చేయలేకపోయింది. మనకు ఇన్ని సెజ్జులు ఉన్నా, ఇవి ఉన్నా, అవి ఉన్నా, ఈ సెజ్జులు అన్నింటిలో ఇదిగో ఇట్లాంటి ఎన్పిఎల్ వచ్చేటటువంటి పాలిటీషియన్ టర్న్ బిజినెస్ మెన్ ఫ్యాక్టరీస్ తప్పితే చినియన్ విదేశీ పెట్టుబడులతో పెద్ద ఎత్తున లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ రాలేదు. వచ్చినవి చాలా తక్కువ వచ్చాయి, పూర్తిగా రాకపోలేదు. కనీసం చైనాకు వచ్చిన దాంట్లో ఒక 25% మనకు వచ్చిన మన దేశ అభివృద్ధి ఇంకొరకంగా ఉండేది. సో ఇదొక మేజర్ పాయింట్ ఆ పీరియడ్లో సరిగా జరగనటువంటి విధానం. బట్ ఓవరాల్గా చాలా క్రూషల్ టైంలో ఎఫ్ఎం గాను పిఎం గాను ఈయన ఇచ్చినటువంటి డైరెక్షన్, అంటే కోయలీషన్ గవర్నమెంట్స్ని రన్ చేయటం అనేటటువంటిది అంత సులభమైన విషయం కాదు. పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ముందుకు తీసుకుపోవటం అది వేరే విషయం. ఆ సమన్వయం తీసుకొని పోతూ ముందుకు తీసుకుపోయి దేశ అభివృద్ధికి గట్టి పునాదులు వేయటంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర నిస్సందేహంగా గొప్పది. అటువంటి గొప్ప వ్యక్తికి ఐవైఆర్ టాక్స్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. థ్యాంక్ యూ.